నాతో పాటు డెఫినెట్గా ఈ కేసును దగ్గర నుంచి చూస్తున్నటువంటి అమర్ సతీష్ రవీందర్ కూడా ఉన్నారు. ముందుగా నేను సతీష్ దగ్గరికి వెళ్తాను. అమర్ సతీష్, మీరు చెప్పండి, నిన్నటి నుంచి మీరు స్కూల్ దగ్గర ఉన్నారు. ఆ స్కూల్కి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? రాయి ఎటువైపు నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి దాడి జరిగిందంటే ఏం చెప్తారు అమర్ సతీష్? ఎస్ ఇస్మాయిల్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినటువంటి స్కూల్ కి సంబంధించి మొదటి భాగం ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి బస్సు యాత్ర వచ్చినటువంటి వెనక వైపు రోడ్డు వైపు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ సందు గుండా వచ్చిన తర్వాత ప్రస్తుతం మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వివేకానంద స్కూల్, రైట్ సైడ్ కనిపిస్తుంది గంగానమ్మ గుడి. ఇదంతా కూడా డాబాకోట్లు సెంటర్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత కనిపించేటువంటి ప్రాంతము. సరిగ్గా ఇది అశోక చెట్టు వేప చెట్టు, ఈ రెండు చెట్ల మధ్య నుంచి దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనా వేసినారు. ప్రాథమికంగా నిర్ధారణ కూడా వచ్చారు. ప్రస్తుతం బస్సు యాత్ర వచ్చినటువంటి రోడ్డుని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ బస్సు యాత్రకు సంబంధించి డాబాకోట్ల సెంటర్ నుంచి నేరుగా నున్న మీదుగా ఇదే మార్గం గుండా బస్సు యాత్ర వెళ్ళింది. ప్రస్తుతానికి ఆ హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జీబ్రా క్రాసింగ్ వద్ద ఎగ్జాక్ట్ గా ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం 2 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్న ప్రయత్నం అయితే జరిగింది, అటాక్ అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్, నేను నిలబడి చూపిస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జనవాసాలు లేని ప్లేసు. ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్లేస్ కి రారు. ఎందుకంటే అవతల వైపు ఊరు ఉంది, పబ్లిక్ ఉన్నారు, అవతల వైపు ఇళ్లు ఉన్నాయి. అందరూ కూడా ఎక్కి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ జగన్ ముందుకు కదులుతున్న సందర్భంలో ఇక్కడి నుంచి సుమారుగా ఒక 30 అడుగుల లోపు దూరంలోంచే అటాక్ జరిగింది. ఖచ్చితంగా దాడికి సంబంధించి ప్లాన్ ప్రకారమే ఈ ప్లేస్ లో ఉంటే గనక ఎవరికి అనుమానం లేదు. ఇక్కడ ఉంటే గనక చీకటిగా ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం. ప్రస్తుతం చూడొచ్చు, మొత్తం ఇక్కడ స్కూలు ఎవరు ఉండరు కాబట్టి రాత్రి సమయంలో ఏ విధమైనటువంటి లైట్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లు మధ్య నుంచి అటాక్ చేస్తే గనక దొరికే అవకాశం ఉండదు. పారిపోవడానికి కూడా, ఎస్కేప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే డాబాకోట్లు సెంటర్ దాటిన తర్వాత కరెంటు పోవడము, ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండకపోవడంతో పాటుగా అటాక్ చేయడానికి ఈజీగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి దీన్ని ఎంచుకుని ఎక్కడి నుంచి కూడా అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాబాకోట్ల సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చిన సమయంలో ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగారా, గతంలో ఈ ప్లేస్ కి ఒక 2 రోజులు ఎవరైనా వచ్చారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. రైట్, మరి అక్కడికి పోలీసులు వచ్చారా? ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతోంది? పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరుగుతుంది? అంటే ఏదైనా అక్కడ రాళ్ల కుప్పలు లాంటిది ఉండము, లేదంటే ముందుగానే ప్రిపేర్డ్గా అక్కడ దాడికి కొంతమంది ఉన్నట్టు ఏదైనా ఆనవాళ్లు దొరకడం కావచ్చు, లేకుంటే ఫింగర్ ప్రింట్స్ సేకరించడం కావచ్చు, క్లూస్ టీమ్కి ఏదైనా ఆధారాలు దొరికాయి? ఇన్వెస్టిగేషన్ ఏ డైరెక్షన్లో జరుగుతోంది అమర్? అయితే అర్ధరాత్రి సీఎం జగన్ కు చికిత్స పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటు 2 డీసీపీలు అలాగే ఏసీపీ స్థాయి అధికారులు కూడా వచ్చారు. అలాగే క్లూస్ టీం కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఘటన జరిగిన తర్వాత ఆ ప్లేస్ లో ఏమైతే జరిగిందో అదంతా కూడా వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత దాన్ని బేరీజు వేసుకున్నారు. అడుగుల లెక్క దూరంలో కొలిచిన తర్వాత సుమారుగా మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం నుంచి జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడ హైట్ మరి ఓవర్ హైట్ నుంచి కూడా అటాక్ చేయలేదు. ఎందుకంటే హైట్ నుంచి అటాక్ చేస్తే ఆ వ్యక్తి దిగి పారిపోవడం కష్టమవుతుంది, ఎవరైనా పట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మినిమం హైట్ నుంచే అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు పై భాగంలో ఉన్నారు, అంటే సుమారుగా భూమి నుంచి ఒక 20 నుంచి 25 అడుగుల లోపే ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ కి సంబంధించి ఈ వాల్ మీద నిలబడి అటాక్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ చీకటి కాబట్టి ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి ఉంటుందని ఈ ప్రాంతం నుంచి. అయితే ఎస్కేప్ ఎలా అయ్యాడు అనే దానిపై కూడా పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని క్లూస్ కూడా సేకరించారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి పోలీసులు ఏ విధమైనటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే సింగనర్ పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి బాడీ క్యామ్స్, పోలీసు క్యామ్స్ ఉన్నాయి. నిన్న బస్సు యాత్ర మొత్తం జరిగినటువంటి తీరు మొత్తం కూడా అన్ని మీడియాలో వచ్చినాయి. వాటిల్లో కూడా ఏమైనా అనుమానాస్పద కదలికలు ఉన్నాయో అనేది కూడా సైబర్ క్రైమ్ టీం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అన్ని ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. అయితే
క్యాట్ బాల్ వంటి వెపన్ తో, క్యాట్ బాల్ వంటి ఆయుధంతో కొట్టారు కాబట్టి క్యాట్ బాల్ వినియోగించేవారు ఎవరున్నారు, క్యాట్ బాల్ అమ్మకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, క్యాట్ బాల్ నుంచి పక్షుల్ని షూట్ చేసే ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. తండాల నుంచి ఎవరైనా తీసుకొచ్చారా, ఏదైనా ఎక్స్పర్ట్స్ ని ఉపయోగించారా? ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి చేయడం మామూలు విషయం కాదు కాబట్టి ఎవరైనా బడాబాబులు వెనుకుండి ఎవరైనా సుపారీ వ్యక్తులతో ఈ తరహా నేరానికి పాల్పడ్డారా, ఈ తరహా దాడికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆ సిమ్ కార్డ్స్ కు సంబంధించి కూడా టెక్నికల్ క్లూస్ కూడా సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా కంపెనీలు కూడా లెటర్ రాసినట్టుగా ఒకటి తెలుస్తుంది. ఏవైతే ఇక్కడ అనుమానాస్పద ఒకే పదే కొన్ని నెంబర్లకు కాల్స్ వెళ్ళినా ఇక్కడ నుంచి జనరల్ గా ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆ నెంబర్లను డిఫరెన్షియేట్ చేసి చూసేటువంటి అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇస్మాయిల్.